మీ నోటీస్ ఉన్న అంశమే, ప్రతి ఊళ్ళో ప్రతి మండలంలో మీకు తెలిసిన అంశమే. అంటే అత్యంత పేద సామాజిక వర్గం సంబంధించిన ఒక జాతి తమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకోవడం చేసిన పోరాటం 30 ఏళ్ళు. కానీ అడుగున అడ్డంకులు కల్పించే వాళ్ళకు జనాభా లేకపోయినా మొదటి నుండి వస్తున్న అవకాశాలు పొందిన వాళ్ళు కనుక అన్ని రంగాలను ప్రభావితం చేసే కాడ, శాసించే కాడ వాళ్ళు ఉన్నారు. మాదిగలు మేల్కోవడానికి 94 నుంచి మొదలైంది దండోరా వచ్చిన తర్వాత. కానీ రాజ్యంలోనే భాగస్వాములు అయింది 100 ఏళ్ల క్రితం. మనకు అటువైపు తెలుగు ప్రజలు మద్రాసు పాలనలో ఉన్నారు, ఇటువైపు నిజాం పాలనలో ఉన్నారు. నిజాం పాలనలో కూడా మంత్రులు మా మాల సోదరులు ఉన్నారు. బిఎస్ వెంకట్రావు, శ్యామసుందరరావు, అంటే 100 ఏళ్ల క్రితం. అటువైపు పాలనలో టంగుటూరి ప్రకాశం పంతులు కాలంలో మద్రాసు పాలనలో కూడా అక్కడ వేముల కూర్మయ్య అని మా సోదరుడు మంత్రులు ఉన్నారు. 100 ఏళ్ల క్రితం వచ్చిన ఎడ్యుకేషన్ సంబంధించిన ఫండ్స్ అన్ని ఆ వర్గాలకు సంబంధించిన ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ కాడికి వచ్చినప్పటికీ రిజర్వేషన్ వచ్చినాయి. అప్పటికి ఎవరు చదువుకునే అవకాశం వచ్చిందో వాళ్ళకి అవకాశాలన్నీ రిజర్వేషన్ పాలనలేదు. దానివల్ల దళితులకు వచ్చే రిజర్వేషన్లని ఏకపక్షంగా వాళ్ళు అనుభవించడానికి శక్తి ఇచ్చారు. ఇప్పుడు అక్కడి నుంచి మొదలైన శక్తి వాళ్ళ దేశ రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో చాలా అత్యున్నత స్థాయికి అన్ని ఉద్యోగ వ్యవస్థలను, అన్ని రంగాలను కూడా శాసించే కార్యక్రమం చేశారు. ఇప్పుడు అడ్డుకుంటున్న వాళ్ళ శక్తి ఎక్కువ, న్యాయం కోసం పోరాటం చేసిన వాళ్ళ పేదరికం. కాబట్టి సుదీర్ఘంగా ఇంత జరుగుతున్న కాలం పడుతుంది. ఈ విషయం ఒక విషయం చెప్తూ, రెండో విషయం ఏంటంటే తమ్ముడు రెడ్డి జాగృతి పెట్టినట్టుగానే, నా సోదరుడు వైశ్యకు సంబంధించిన సంఘం పెట్టినట్టుగానే ఈ తెలుగు నేల మీద లేదా దేశవ్యాప్తంగా ప్రతి కులానికి ఒక సంఘం అవుతున్నది. ఒక కులంలో 4 సంఘాలు కూడా ఉన్నాయి నాయకత్వంలో కొంత చిన్న చిన్న విషయాల మీద. ఒక కులంలో 4 సంఘాలు ఉంటాయి, కుల సంఘాలు అవుతున్నాయి దేశం మీద. ఎంత అతి తక్కువ జనాభా వాళ్ళ కులమైనా వాళ్ళకంటూ ఒక అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి కుల సంఘాలు అవుతున్నాయి. అట్లాంటి కుల సంఘమే ఎంఆర్పిఎస్ కూడా అనుకున్నాం. అట్లాంటి కుల సంఘమే ఎంఆర్పిఎస్ అనుకున్నాం. అంటే మాదిగ రిజర్వేషన్ అంతటిని ఒక కుల సంఘం, ఒక ఆశయం కోసం వచ్చిన ఒక కుల సంఘం. కానీ ఈ కుల సంఘం రెండో పాత్ర కూడా పోషించుకోవచ్చు. వైశ్యులకు అన్ని ఏం చెప్తే ఎవరు కూడా ఎక్కుతారంటే వైశ్యులు. రేపు ఏదైనా బలంగా రెడ్డి సామాజిక వర్గానికి ఏదైనా అన్యాయం జరిగితే ఒక రెడ్డి సామాజిక వర్గం బలంగా మాట్లాడతారు. ఇప్పుడు మాదిగలకు అన్యాయం జరిగిన కాడ మాదిగలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఉద్యమం వచ్చిన ఎవరికైతే అన్యాయం చేస్తే వాళ్ళ రోడ్డు మీకు వస్తాం అనుకుందాం. కానీ మీ సోదరుడుగా నేను రెండో పాత్ర పోషించాలని కూడా అనుకుంటాను. అత్యంత బలహీన వర్గమైన ఈ మాదిగ జాతి ఒక ఉద్యమం చేస్తున్నప్పుడు 30 ఏళ్ల క్రితం ప్రకాశం జిల్లా ఒక మార్పుల సముద్రం పట్టుకున్న మార్పుల గ్రామంలో 10 మందితో మొదలైన ఉద్యమం ఇవాళ దేశంలో అత్యంత శక్తివంతమైన పెద్ద ఉద్యమంగా మారింది. ఈ స్థాయి ఉద్యమం నిర్వహించడానికి శక్తినిచ్చింది నాకు సమాధానం. ఆ ఒక్కటి నా మనసులో ఈ స్థాయి శక్తినిచ్చింది. కష్టాలు, బాధలు, నిందలు, జైళ్ళు, నిర్బంధాలు, లాఠీ దెబ్బలు, మరణాలు ఇన్ని ఎదురవుతున్నా దశవారుగా ఉద్యమం విస్తరించుకుంటూ ఒక గ్రామంలో పుట్టిన ఉద్యమం వాళ్ళ 10, 15, 12, 13 రాష్ట్రాలు బలంగా విస్తరించింది. దేశానికి ప్రభుత్వం ఎత్తున్నారు. మరి ఈ స్థాయి శక్తి ఎక్కడ నుండి వచ్చింది? డైరెక్ట్ మాదిగల నుంచి రాలేదు. మాదిగల పోరాటంలో ధర్మం ఉండదని చెప్పి సమాజం అందించిన మద్దతు. ఇప్పుడు ఏ మాదిగల పోరాటంలో ధర్మం ఉన్నదని మీరు అనుకోని ఇక్కడికి వచ్చినట్టుగానే గ్రామాల్లో, మండలాల్లో, జిల్లాలో ఎంఆర్పిఎస్ చేస్తున్న ప్రతి పోరాటానికి సమాజంలో అన్ని వర్గాల మద్దతు ఉండడం వల్ల ఇవాళ ఎంఆర్పిఎస్ ఉంటే లేదు. అప్పుడు నేను అనుకున్నది ఏంటంటే ఈ శక్తినిచ్చింది సమాజమైనప్పుడు, ఉద్యమం ముందుకు నడవడానికి శక్తినిచ్చింది సమాజమైనప్పుడు, తిరిగి మనం పెంచుకున్న ఈ శక్తి సమాజం అయినప్పుడు తిరిగి సమాజం కోసం కూడా పాటుపడాలనే దాని మీద మాట్లాడుతుంది. ఇది ఏ స్థాయికి వచ్చిందంటే ఆ శక్తితో జరిగిన పోరాటం, ప్రభుత్వాలు చేయలేని పనులు
ప్రతిపక్షాలు కూడా మాట్లాడలేని అంశాలు ఎంఆర్పిఎస్ టేకప్ చేసుకుని వచ్చేస్తాయి. ప్రభుత్వాలకు అప్పటికి రాని ఆలోచనలు, ప్రతిపక్షాలు కూడా కొన్ని విషయాల మీద మాట్లాడని విషయాలని ఎంఆర్పిఎస్ లేవనెత్తి ఈ సమాజంలో ఉండబడే అన్ని వర్గాలకు పథకాలు ఫలితాలు అందించిన చరిత్ర ఎంఆర్పిఎస్ ఉంది. మళ్ళీ చెప్తున్నా, ఏ కుల సంఘమైనా తన కుల ప్రయోజనాలు కాపాడుకోవడం ముఖ్యమే. ఒక కులం వల్ల ఇతరులకు అన్యాయం జరగదు, ఇతరుల వల్ల ఆ కులానికి అన్యాయం జరగదు. మాదిగలకు ఇతరుల వల్ల అన్యాయం జరగదు, మాదిగల వల్ల ఇతరులకు అన్యాయం జరగదు. ఇది అనుకుంటున్న దశలో చాలా సమస్యలు ఎదురైంది ఈ ప్రయాణంలో, ఈ ప్రస్థానంలో. కానీ నేను ఆ కోణం నుంచి వచ్చి మనకు లాస్ట్కి వచ్చిన విషయాలు చెప్పుకుంటాను. నాకు శక్తినిచ్చింది సమాజమైన, తిరిగి సమాజం కోసం కూడా పాటుపడాలి కదా అనుకుంటున్న దశలో నాకు 2004లో ఒక సమస్య ఎదురైంది. అంటే 20 ఏళ్ళ క్రితం ఖమ్మం జిల్లా రెప్పవరం అనే ఒక గ్రామం ఉన్నది వైరా దగ్గర. నేను అక్కడ చిన్న మీటింగ్ పెడుతున్నప్పుడు ఒక ముస్లిం కుటుంబం నా దగ్గరికి వచ్చింది. అన్న, మీ మీటింగ్ వింటాం కానీ మా బాధలు ఏమని నేను రాను, వింటాం తల్లి చెప్పుకోండి. సంఘంలో బిడ్డలు వేసుకొని వచ్చి, అన్న నా బిడ్డ పేరు నసీమా, ఎదురుగా కనిపించే పూరి గుడిసె మా ఇల్లన్న, నా బిడ్డకు గుండెలో రంధ్రాలు ఉన్నాయి, గుండె జబ్బు ఉన్నదన్న, డాక్టర్ల దగ్గరికి వెళ్తే ప్రైవేట్ ఆసుపత్రికి పోమన్నారన్న, ప్రైవేట్ ఆసుపత్రికి వారి ఎన్నికల్లో 1,40,000 అని ఆపరేషన్ అనుకుంటాను. పూలు చేసుకునే కుటుంబం అన్న, ఒకనొక బిడ్డ అన్న, ఆపరేషన్ చేయించే స్తోమత లేదన్నా, మీరేమైనా సాయం చేస్తారని. ఏ బిడ్డ ప్రాణమే కదా, వాళ్ళకి చెప్పానమ్మా నా దగ్గర డబ్బులు లేవు, నేను పేరు ఉన్నాయి, కానీ ఆపరేషన్ చేయించే మార్గం మీద ఉంటుంది. డబ్బులే లేనప్పుడు ఇక మార్గం ఏముంటుందన్నా ఆపరేషన్ చేయించడానికంటే, నా దగ్గర డబ్బులు లేవు కానీ గవర్నమెంట్ దగ్గర ఉంటాయి కదమ్మా, గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్ళి చేయిస్తాను. నేను ఇచ్చే సమయానికి ఎన్నికలు జరిగినాయి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నాడు కానీ కౌంటింగ్ జరగలేదు. అంటే ఆ పీరియడ్ మధ్యన నేను ఆ మీటింగ్ ఆలోచించాను. సరే నీ దయాన్న నా బిడ్డను కాకపోతే చాలు, నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళి నా బిడ్డను కాకపోతే చాలు. వెంటనే సరే వారం రోజులకు స్వర్గీయ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. మే 14, 2004. నేను ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని అక్కడ మాదార్ అనే ఒక తమ్ముడు ఎంఆర్పిఎస్లో పనిచేస్తాడు, ముస్లిం అయినా పనిచేస్తాడు. ఆ తమ్ముడిని ఫోన్ చేసి పలానా టైంలో నేను మాట ఇచ్చాను, ఒక వారం 10 రోజుల క్రితం, ఆ బిడ్డ మళ్ళీ ఏమన్నా అవుతే మనకి ఇబ్బంది అవుతుంది, తొందరగా తీసుకురా అని చెప్పాడు. మే 20కి తీసుకొచ్చాను. మే 22కి స్వర్గీయ మన రాజశేఖర్ గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు సరే ఆయన ధర్మదర్శనం పెట్టిండు. ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రజలందరినీ కలుసుకోవడం కోసం ఎవరు పెట్టలేని విధంగా ధర్మదర్శనం పెట్టిండు. ఆ ధర్మదర్శన కార్యక్రమానికి నేను వెళ్ళాను పట్టుకోండి. ఆయన ఇంకా జన్నతూషన్ అనేటి ఉన్నాడు అప్పుడు అధికారతను. నన్ను చూసి 4 అడుగులు, అందరిని కలిసి 4 అడుగులు ముందుకు వచ్చి, ఏం తెలిసినా ఇంత పబ్లిక్లో నువ్వు ఎదుర్కొన్నావు, లోపల రావచ్చు కదా సార్. నేను ఒక్కనైతే లోపలికి వచ్చాను సార్, 4గురితో కలిసి వచ్చాను, అందరినీ రానివ్వరండి, ఎప్పుడు నేను వీళ్ళని పట్టుకోండి సార్. ఏంటి విషయం అని అన్నాడు. నేను మొత్తం ఆ 4 వచ్చింది. ఆ నసీం అన్న చిన్న బిడ్డ, వాళ్ళ తల్లి, వాళ్ళ నాన్న, వాళ్ళ నాన్నమ్మ, ఆ 4 విషయం నేను చెప్పాను. 15 రోజుల క్రితం ఈ విషయం తెలిసింది సార్, నువ్వు ఆపరేషన్ చూసుకున్నాడు. ముఖ్యమంత్రి చూసుకొని ఒక మాట అన్నాడు, కృష్ణ 1,40,000 కానీ నేను ఒక 25,000 ఇస్తా, సీఎం రిలీఫ్ ఫండ్ గురించి. మనందరూ తెలుసు, అంతకుముందు ఎవరు ఏ ఎమ్మెల్యే లెటర్ రాసినా, ఎంపీ లెటర్ రాసినా, ఏ ముఖ్యమంత్రి అయినా సీఎం రిలీఫ్ ఫండ్ పెడితే 25,000 బాగా ఎవరైనా గట్టిగా పట్టుకుంటే 40,000, 50,000 ఇచ్చేవాళ్ళు, అంతకంటే మొత్తం ఇచ్చేవాళ్ళు కాదు. నాకు అదే చెప్పిండు. నేను ఒక మాట అన్నాను, సార్ మరి 25,000 మీరు ఇస్తే 1,10,000 ఎవరు పెట్టుకోవాలి అని. కర్నూలు పెట్టుకుంటారు కదా అన్న, కర్నూలు వెళ్ళే కదా సార్, చాలా పేద కుటుంబం సార్. నేను ఊరికి వెళ్ళినప్పుడు ఊరి కూడా సార్ నేను రిక్ష తొక్కుని బతుకుతాను సార్, అంతకంటే లేదు సార్, నువ్వు కాపాడాల్సిందే అన్నాడు. ఆయన నీకు తెలియదు కృష్ణ, బడ్జెట్ సరిపోదు, ఇట్లా నువ్వు ఒక్కడికి తీసుకొస్తే ఇంకా చాలా మంది వస్తే నా బడ్జెట్ సరిపోతుంది. నేను అన్నా సార్ బడ్జెట్ గురించి మాట్లాడాలి, డబ్బులు నోరు మీ దగ్గరికి ఎట్లా రాదు సార్, వాళ్ళ బిడ్డలు చేసుకుంటారు, ఏ నోరు మీ దగ్గరికి వచ్చినప్పుడు చేయాల్సిందే కదా సార్ అన్నప్పుడు దాన్ని సీరియస్గా తీసుకోక నీకు తెలియదు కృష్ణ అని చెప్పి వెళ్ళిపోతున్న మనిషికి ఇట్లా బట్టి తిప్పాయి. ముఖ్యమంత్రి పబ్లిక్ చూస్తూనే ఉన్నాం. ఎందుకో చెప్పి సార్ మీరు అట్లా వెళ్ళడం బాగానే లేదు, మీరు కనుక ఆపరేషన్ చేయించకపోతే బిడ్డ చచ్చిపోతుందేమో జాగ్రత్త, బిడ్డ చచ్చిపోతుందో బాగుండదో అన్న, జాగ్రత్త బాగుండదో అన్న. అంటే సింపతి రావాలని సార్, బిడ్డ చచ్చిపోతుంది సార్ బాగుండదు. కానీ రాజశేఖర్ గారు అపార్థం చేసుకుని ఏమయ్యా
ఒక ముఖ్యమంత్రి పట్టుకొని ఎంతకు చెప్పి బాగున్నదని నాకే చెప్తున్నావు అని చెప్పి ఇక ఆయన కూడా కొంత గట్టివాడు కదా, నా దగ్గర ఒక మాట అడిగారు, ఇగో ఇప్పుడు 25,000 ఇస్తాను కదా, 25 రూపాయలు కూడా ఇవాళ మేము తీసుకుంటాము. ఇది మా ఇద్దరి మధ్య జరిగింది. మీరు ఇవ్వకపోతే ఉద్యోగం చేయాల్సి వస్తుంది అన్నాడు. చేసుకోకపోన్నాడు అని నేనేం చేయాలి? ఆ బిడ్డను కాపాడాలి. అప్పుడు నాకు పేపర్లో అప్పుడప్పుడు కనిపించేది, ఎవరన్నా గుండె జబ్బులున్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరికన్నా విలేకరులకు చెప్తే ఫోటోలు వేసేవాళ్ళు ఆ రోజుల్లో. ఏది ఒక దాతలు ఎవరైనా ముందుకు వస్తే మా బిడ్డను కాపాడాలని చెప్పి కానీ నాకు పిక్చర్లు వచ్చేసినాయి. అంటే దాతల దాని మీద బిడ్డల ప్రాణాలు ఆధారపడాలి పెద్ద బిడ్డలు, దీని సంగతి ఎందుకు పోతామని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడి నుంచి నేను గుండె జబ్బుతో బాధపడుతున్న పేద పిల్లలందరికీ ఉచిత ఆపరేషన్ జరగాలి కార్పొరేట్ హాస్పిటల్ అని చెప్పి ఉద్యోగం మొదలుపెట్టి మొదలుపెట్టినప్పుడు వీళ్ళందరూ గుండె జబ్బులేదు. ఓకే, ఆ రోజు ఏమైందంటే ట్యాంక్ బండ్ కాడ అంబేద్కర్ విగ్రహం, అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ ఉన్నది కింద. ఆ కమ్యూనిటీ హాల్లో వేలాది మందితో మీటింగ్ పెట్టాను. నేను ఎప్పుడు నా స్నేహితుడు కిషన్ రెడ్డి అనే విషయం మీకు తెలుసు, మొదటి నుంచి అందరితో నేను సంబంధాలు పెట్టుకుంటాను, అన్ని పట్ల సంబంధాలు ఉన్నాయి. కిషన్ రెడ్డి గారు, ఈటల రాజేందరు, అప్పుడు చంద్రశేఖర్ మంత్రి, డాక్టర్లు అందరూ పిలిచి వేలాది మంది పెట్టారు. గుండె జబ్బు పిల్లలందరికీ ఉచిత ఆపరేషన్లు ప్రైవేట్ ఆసుపత్రులు చేయించాలని మీటింగ్ పెట్టిన రోజే అదే గుండె జబ్బు అబ్బాయి చచ్చిపోయాడు అక్కడ. ఇది చూడండి, ఇది 2004 అంటే గుండె ఈ అబ్బాయి ఈటల రాజేందర్ నియోజకవర్గం సంబంధించిన శనిగరం గ్రామానికి సంబంధించిన వ్యక్తి, కమలాపురం అంటారు. ఈ అబ్బాయికి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ 25,000 ఇచ్చింది, కానీ మిగిలిన డబ్బు పెట్టుకోలేని పరిస్థితిలో ఉచిత ఆపరేషన్ల కోసం ఉద్యోగం జరుగుతుంది కాబట్టి తండ్రి పట్టుకొని వచ్చేసాడు, తల్లి కూడా లేదు. ఇక అక్కడికి వచ్చి చనిపోయాడు. ఏం చేయాలి, ఇంకా లాభం లేదనుకొని చెప్పి ఈ డెడ్ బాడీని నేను కిషన్ రెడ్డి అని ఇద్దరు కలిసి చేతుల పట్టుకొని మోస్తూ హైదరాబాద్ మొత్తం ట్యాంక్ కూడా ప్రదర్శన చేసి ట్యాంక్ బండ్ కాడ కూర్చొని ఈ రోజు వచ్చిన పిల్లలందరికీ ఉచిత ఆపరేషన్ చేయాల్సిందే అని చెప్పి పేద ఉద్యమంగా మారింది. అది 2004 ఆగస్టు 7. అప్పుడు రాజశేఖర్ గారు ఢిల్లీలో ఉన్నారు. ఉద్యోగ బాధ్యతతో ధర్నా అంటే నాకు ఫోన్ చేసింది. నా దగ్గర విలేకరులు ఉన్నారు, రోడ్డు మీద ధర్నా, పిల్లలందరూ ట్యాంక్ బండ్ రోడ్డు మీద కూర్చున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు కూర్చున్నారు. ఆపరేషన్ చేయకపోతే మేము హుస్సేన్ సాగర్ వస్తామని వీళ్ళు రోడ్డు మీద కూర్చున్నారు. అంటే డెడ్ బాడీ ట్యాంక్ బండ్ కూడా పెట్టుకొని కూర్చున్నారు. చూడండి, అంతే మళ్ళీ రాజశేఖర్ గారు ఫోన్ చేసిండు, కృష్ణ కొత్త డ్రామా మొదలు పెట్టినావా అని అడిగినాను. ఆయన ఢిల్లీలో ఉన్నాడు, ఇక్కడ లేదు. నేను డ్రామా కాదు, ఉద్యోగం కాదు సార్, నేను ఉద్యోగం కదా సార్ అన్నాను. ఏ ఉద్యోగమైన ఉద్యమం, వేల మంది పిల్లల్ని రోడ్డు మీద తీసుకొచ్చి ఇప్పటికిప్పుడు ఆపరేషన్ చేయమని నా మేడ మీద కత్తి పెడితే ఎట్లా చేయించాలి అని అన్నాడు. సార్ ఇప్పుడు వచ్చిన మాట నిజమే, ఇంతమంది కానీ 2.5 నెలల క్రితం ఒక నసీమని తీసుకొచ్చాను కదా, మరి ఆ ఒక్క బిడ్డకి ఎందుకు చేయించలేదు అన్నాను. నా ప్రయాణం నన్ను బెదిరిస్తున్నావా అన్న. సార్ మీరు బెదిరించేంత నాయకున్నా సార్, ఆనాడైనా ఈనాడైనా బిడ్డ ప్రాణం కాపాడాలని ఆనాడు, బిడ్డల ప్రాణం కాపాడాలని ఈనాడు సార్. ఇప్పుడు మీరు ఆలస్యం చేస్తే చాలా మంది పిల్లలు చచ్చిపోతారు సార్ అని నేనంటే కొద్దిగా నన్ను బెదిరించాడు. నా సంగతి నీకు తెలియదు, నీ సంగతి నాకు తెలుసు, ఇదంతా బెదిరించాడు. కానీ ఇక నువ్వు ఎన్నన్నా బెదిరించు సార్, ఈ పిల్లలందరికీ ఉచిత ఆపరేషన్ జరిగేంత వరకు మాత్రం నేను రోడ్డు దిగిపోను సార్ అని నేను అన్న. ఫోన్ కట్ చేసిండు. ఇగో ఉద్యోగ బాధలతో ధర్నా కృష్ణమార్గ మీద వైఎస్ అగ్రహం, ఇది ఢిల్లీ నుంచి వచ్చిన న్యూస్. అంటే నాతో మాట్లాడింది కదా, ఇగో రాజశేఖర్ గారు నన్ను బెదిరించాడు అని చెప్పి నేను ఇక్కడ మాట్లాడిన విషయం సీఎం అదే రోజు. కానీ ఆయన మళ్ళీ పెద్ద మనసు చేసుకొని మళ్ళీ 6:30 11 గంటలకు మొదలైన ధర్నా 6:30 ట్యాంక్ బండ్ ఎట్టుండో చూడండి. వెంటనే రాజశేఖర్ గారు ఈ రోజు వచ్చిన పిల్లలందరికీ ఉచిత ఆపరేషన్ చేయడానికి ఒక ప్రత్యేకమైన పథకం తీసుకొస్తానని చెప్పడం అప్పటి నుంచి అదే ఆరోగ్య బీమా, అదే ఆరోగ్యశ్రీ అందరికీ ఉపయోగం.